జై శ్రీరామ్. మహాశివరాత్రి రోజు చక్కగా మనం ఉపవాసం ఉన్నాం, జాగరణ చేసాం. ఉపవాసం అంటే ఏమిటి? అంటే దగ్గరగా ఉండడం, వాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అన్నీ ఉపవాసం అంటారు. మన జీవితంలో ప్రతిరోజు కొంత ఏకాంతాన్ని ఏర్పరచుకొని భగవంతునికి దగ్గర కావాలి. ఏకాంతం అంటే భగవంతునికి దగ్గర కావడమే ఏకాంతం. అప్పుడు భగవంతుడితో మనం మాట్లాడాలి. అంటే గతిర్పత్త ప్రభు సాక్షి నివాసగా శరణం సుహృత్ ప్రభు ప్రళయాస్థానం నిదానం బీజమవ్యయం అంటుంది భగవద్గీత. భగవంతుడే సర్వం మనకి, భగవంతుడే మనకు మిత్రుడు కూడా. భగవంతుడితో మనం సంభాషించడం ఏదైతే ఉందో దాన్ని మనం ఏకాంతం అంటున్నాం. అక్కడ భగవంతుడి మీద మన ప్రేమని, మన విశ్వాసాన్ని, అలాగే కృతజ్ఞతలు భగవంతుని తెలియజేసుకోవడమే ఏకాంతం. దాన్నే మనం ఉపవాసం అంటాం. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. మరి జాగరణ అంటే ఏంటి? జాగరణ అంటే జాగృత్ అంటే ఒక విధమైన అబ్జర్వేషన్. అంటే ఒక మేల్కొని ఉండాలి. ఏది మేల్కొని ఉండాలి? మన బుద్ధి మేల్కొని ఉండాలి. మనకి ఏ ఆలోచనలు వస్తున్నాయి? మనలో స్వార్థం, అలాగే ఏదైనా లోభం కానీ, ఈర్ష్య కానీ, కోపం కానీ వస్తున్నప్పుడు వాటిని ప్రేమతో, శాంతంతో నింపగలగాలి. అందువల్ల జాగరణ అంటే మనం జీవితంలో ప్రతి క్షణం ఒక మేల్కొని ఏం జరుగుతుందో దాన్ని గమనిస్తూ ఉండాలి. మనలో దైవీ గుణాలని ముందుకు తీసుకొని రావాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నేను భగవంతుని చెప్పలేదు, దైవీ గుణాలున్న ప్రతి ఒక్కరూ భగవంతుడే అన్నారు. అంతే జాగరణ అంటే ఏంటంటే ఎప్పుడూ మేల్కొని ఉండడం. అంటే మన బుద్ధిని ప్రజ్వలన చేసి జరుగుతున్న సంఘటనలో మనం ఒక ఏకత్వాన్ని చూస్తున్నామా, ఒక వసుదైక కుటుంబాన్ని చూస్తున్నామా, సర్వజన సుఖినోభావంతో కోరుకుంటున్నామా అని నిత్యము ఉండడమే జాగరణ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.